పెట్టడం జరిగింది. తగలబెట్టడంతో పాటు వీళ్ళు అప్పటికప్పుడు ఏవైతే ముంతలో గిన్నెలు ఉన్నాయో అవి తీసుకున్నారు తప్ప, బట్టలు ఇవన్నీ కాలి బూడిదయ్యి వీళ్ళని నిరాశ్రయులను చేయడమే కాకుండా కట్టుబట్టలతో మిగిలారు. దానికి మనం వారిని ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటికే ఇది ఏలేశ్వరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కూడా తెలపడం జరిగింది. దీనికి మనం ప్రత్యక్షంగా ఏదైతే ఈ యొక్క ఘటన జరిగి సుమారు 4 రోజులవుతుంది. ఈ 4 రోజులుగా కూడా తమ విధుల్లో భాగంగా ఇక్కడ ఎంక్వైరీ చేయడం, అలాగే ఎవరైతే తిరుమల గ్రామానికి చెందిన ప్రజలుంటారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడం. దీనికి అస్సలు ఓనర్లు, అసలు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ యొక్క ఆహ్, సంఘటనకు కారణం ఏంటి? ఈ పొలం ఎవరిది? ఈ భూమి ఎవరిది? అనే దానిపై కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు. బిందెలు, గిన్నెలు, ముంతలు, అలాగే కట్టుకున్న బట్టలు, ఇదిగో గిన్నెలు, ఈ పాల క్యానులు, అలాగే చెంబులు, తపేళాలు, కట్టుకున్న బట్టలు, పెట్టెలు, ముంతలు, ఇవన్నీ కూడా కాలి బూడిదైన పరిస్థితి. ఇది ఏ అర్ధరాత్రో మనుషులు లేని సమయంలో గాని చేస్తే మా పరిస్థితి ఏమై ఉండునని చెప్పేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో